మున్సిపల్ కార్మికుల 16 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన ప్రభుత్వం అంగీకరించిన అంశాలకు 2024 జనవరి 19వ తేదీన మినిట్స్ కాపీ జారీ చేశారు. ఈ మినిట్స్ కాపీలో 3 అంశాలు పేర్కొనలేదు. ఆ 3 అంశాలకు సంబంధించిన మా అభ్యంతరాలని, వాటిని కొత్తగా చేర్చాల్సిన విషయాలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖ మార్చులకి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, డిఎంఏ గారికి వ్రాతపూర్వకంగా ఇచ్చాం. అందులో ప్రధానంగా అవుట్సోర్సింగ్ కార్మికుల్ని దశల వారీగా కాంట్రాక్ట్ విధానంలోకి మార్చేటువంటి విషయం, దాన్ని అసలు స్పష్టంగా పేర్కొనలేదు. దాని మీద కమిటీ చేస్తా ఉన్నారు. తక్షణమే అంశాన్ని కూడా చేర్చాలి. 2 సమ్మెకాలం జీతాన్ని బేషరతు లేకుండా జీతం ఇస్తామన్నారు. కానీ ఈరోజు మినిట్స్ కాపీలో సమ్మెకాలం రోజులతో సమానంగా సెలవు దినాల్లో పనిచేయించుకొని జీతం ఇస్తామన్నారు. ఇది కరెక్ట్ కాదు. బేషరతు లేకుండా జీతం చెల్లించాలి. దాన్ని కూడా మార్పు చేయాలి. 3వది, కరోనాలో వరదల సందర్భంగా కొత్తగా తీసుకున్న కార్మికులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా మున్సిపల్ కార్మికులుగా గుర్తించాలని మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం. దాని మీద ప్రభుత్వం మేము కొత్తగా ఖాళీలు భర్తీ చేసేటప్పుడు వీళ్ళకి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామన్నారు. కానీ అంశాన్ని చేర్చడం. తక్షణం ఈ 3 అంశాల్లో మార్పులు చేర్పులు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు 1000 రూపాయలు సంక్రాంతికి ఇస్తామన్నారు. ఇంతవరకు అతి లేదు. అట్లాగే ఇతర జీవోలు 21,000, 24,500 జీతాలకు సంబంధించినవి కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, దాన సంస్కారాలకు ఇచ్చే ఎక్స్గ్రేషన్కు సంబంధించినటువంటి అంశాల జీవోలు తక్షణం జారీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే సమ్మె అయిపోయి వారం రోజులు దాటింది. కార్మికులందరూ ఎదురు చూస్తా ఉన్నారు చేతికి డబ్బులు వస్తాయని. కానీ ఆ పని ఈ ప్రభుత్వం చేయట్లా. అందుకే మేము ఈ ప్రభుత్వానికి 27వ తారీఖు అన్ని మున్సిపల్ ఆఫీసుల దగ్గర ధర్నాలు నిర్వహించాలని చెప్పి ఈ రోజు గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో జరిగినటువంటి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర విస్తృత సమావేశం తీర్మానించింది. ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం 27, 28 తారీఖుల్లో మంత్రులు, అధికారులకి రాయబారాలు, ఫిబ్రవరి 1వ తారీఖు మున్సిపల్ కార్యాలయాల దగ్గర ధర్నాలు, ల్యాబ్ డ్రైవర్ల సమస్యల మీద 31వ తారీఖు రాష్ట్ర సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. కార్మికులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.